ఇతర దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణం చేత భారతదేశంలో అటు గ్యాస్ సమస్యలు అంటే గ్యాస్కు సంబంధించినటువంటి కొరత అనేది భారీగా ఏర్పడుతుంది. మన హైదరాబాద్లో చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా హోటల్స్ అనేవి క్లోజ్ చేసే పరిస్థితి, అలాగే హాస్టల్స్ కూడా మెయింటైన్ చేయలేక చాలామంది క్లోజ్ చేస్తున్నారు. అయితే అమీర్పేట్ అసోసియేషన్, ఆ హాస్టల్కి సంబంధించిన అసోసియేషన్ మెంబర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వీటి వివరాలన్నీ. నమస్తే మ్యామ్. అంటే ఇప్పటి వరకు గ్యాస్ కొరత అనేది హైదరాబాద్ నగరంలో చాలా వరకు హాస్టల్స్ మీద కావచ్చు, అటు హోటల్స్ మీద కావచ్చు చాలా ఎఫెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు అమీర్పేటలో ప్రస్తుతం చాలా హాస్టల్స్ ఉంటాయి, దాని మీద ఎంత ప్రభావం ఉంది? ఓకే అమ్మ, నేను అమీర్పేట హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషను, నా పేరు శివపార్వతి. నేను ఎల్లారెడ్డిగూడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. మేము గత 21 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో, ఇదే ఏరియాలో హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నాము. కానీ లాక్డౌన్ టైంలో కూడా మాకు ఇలాంటి సమస్య రాలేదమ్మా. హాస్టల్స్ క్లోజ్ చేసి పిల్లల్ని సేఫ్గా మాకున్న పరిధిలో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఇరాక్ యుద్ధం సందర్భంగా మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ ఉన్న సమస్య, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎలాగా అంటే మాకు పిల్లలు 50% ఆక్యుపెన్సీ ఉండడం, రెంట్స్ ఎక్కువ అవ్వడం, హాస్టల్స్ ఎక్కువ అవ్వడం, పిల్లలు తక్కువైపోవడం, వర్కర్స్ శాలరీలు పెరగడం, సరుకులు పెరగడం, వీటన్నిటితో పాటు ప్రజెంట్ వాటన్నిటిని ఫేస్ చేసి కూడా హాస్టల్స్ రన్ చేయగలుగుతున్నాం. రన్ చేస్తున్న సందర్భంలో ప్రజెంట్ ఉన్న ఈ ఇరాక్ సందర్భంగా గ్యాస్ కొరత అనేది మమ్మల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎంత అంటే పూర్తిగా ఈ వ్యవస్థ ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని స్థితిలో కొట్టుమిట్లాడుతున్నాం మేము. మొన్నటి వరకు కూడా కమర్షియల్ సిలిండర్ 1600 రూపీస్కి మాకు దొరికేది. 1600 రూపీస్ ఉన్నప్పుడే మాకు భారంగా అనిపించేది. అట్లాంటి సందర్భంలో ఇవాళ ప్రజెంట్ 3500, 4500 ఇస్తామన్నా కూడా బ్లాక్లో కూడా మాకు సిలిండర్ దొరకలేని స్థితి. హాస్టల్స్కి హోటల్స్కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. హోటల్స్ పెట్టకపోతే క్లోజ్ చేసేసి మూసివేస్తే వాళ్ళని అడగడానికి ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు. కానీ మాది వచ్చేసరికి మంత్లీ కమిట్మెంట్ బిజినెస్. మేము పిల్లల దగ్గర మనీ తీసుకున్నప్పుడు మంత్లీ మేము ఫుడ్ పెడతాము, అకామిడేషన్ విత్ ఫుడ్ కలిపిస్తాము అనేది మా కమిట్మెంట్ ఉంటుంది. మా కమిట్మెంట్లో భాగంగా మేము ఫుడ్ అనేది కంపల్సరీగా పెట్టాలి. అటు హోటల్స్ మూసేసి, ఇటు బళ్ళు మూసేసి, రోడ్డు మీద టిఫిన్ సెంటర్స్ మూసేసి మేము కూడా హాస్టల్లో ఫుడ్ పెట్టకపోతే ఇక్కడున్న మా అమీర్పేట అసోసియేషన్లోనే 10,000 హాస్టల్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది పిల్లలు ఉంటారు. ఈ లక్షల మంది రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి దాన్ని అధిగమించడానికి మా వంతుగా మేము చాలా రకాల ప్రయత్నాలు చేసి గత వారం రోజుల నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా పిల్లలకు ఫుడ్ పెడుతున్నాం. ఎలా అంటే కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టి ఒక కర్రీ ఒక పప్పు చేసి కనీసం అలా పెడదామన్నా కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం లేదు. గవర్నమెంట్ నుంచి అంటే మేమేమో కోరుకుంటున్నామంటే కనీసం మాకు డే వైజ్గా 2 సిలిండర్లు పడతాయి. కనీసం మినిమం టు మినిమం ఒక్క సిలిండర్ కూడా ఇవ్వగలిగితే సంబంధిత ఇంధన శాఖ మంత్రి గారు కానీ, పౌరశాఖ మార్చులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇది మా విషయం దృష్టికి తీసుకొని మాకు కొంచెం సిలిండర్లు రీజనబుల్ రేట్లో కనీసం ఒక్క సిలిండర్ కూడా ఇవ్వగలిగితే మేము పిల్లలకు సర్వీస్ చేయడానికి ఉంటుంది. లేని పక్షంలో మేము చాలా ఇబ్బందులకు గురవుతాము. మాతో పాటు ఉన్న మా వర్కర్స్ కానీ దీని మీద డిపెండ్ అయి ఉన్న వ్యవస్థ ఉంటుంది, అంతా కూడా మూలబడిపోయి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుందని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నానమ్మా. ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మాదాపూర్ ఐటీ కారిడార్లో సగం వరకు కూడా ఫుడ్ని అంటే తగ్గించడం జరిగింది. చపాతీలు కానీ, ఎక్కువ గ్యాస్ తీసుకునే వంటకాలు కానీ ఆపేశారు. వాళ్ళకి ఓన్లీ రైస్, పప్పు మాత్రమే చేస్తాం. అలాంటి పరిస్థితులు, అలాంటి మీరు అసోసియేషన్ మెంబర్గా అమీర్పేట్లో హాస్టల్లో కూడా కొనసాగే అవకాశం ఉందా? ఆల్రెడీ కొనసాగుతున్నాయమ్మా, చాలామంది కొనసాగుతున్నాయి. కాకపోతే మినిమంలో మినిమం మా వంతు మేమేం చేస్తున్నామంటే ఎక్కువ గ్యాస్తో కాకుండా తక్కువ గ్యాస్తో కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చే దానికోసమే నేనంటూ ఉంటే కొంచెం ఒక్క ఐటమే తగ్గించాను. నా వరకు నేను చెప్తున్నా. నాకు 9 హాస్టల్స్ ఉన్నాయి. మాదాపూర్ కానీ, అమీర్పేట కానీ, ఎల్లారెడ్డిగూడలో కానీ నాకు 9 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 9 హాస్టల్స్లో కూడా నేనేం చేస్తున్నానంటే మినిమం టు మినిమం ఒక్క ఐటెం తగ్గించి మిగిలిన ఐటమ్స్ అన్నీ కంటిన్యూగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు కొంచెం సఫర్ అవ్వకుండా ఫీల్ అవుతూ తింటున్నారు. చపాతీ ఒక్కటే బ్యాన్ చేయడం జరిగింది. మేము వచ్చేసి ముందు మాకు ఇది కూడా ఈ ఫుల్ టైట్ వచ్చేసింది అంటే ఒక్క సిలిండర్ కూడా దొరకలేని పక్షంలో నిన్నటి వరకు ఉన్నదాంతో యూజ్ చేసి వాడి మేము సర్దుబాటు చేసుకుంటూ వచ్చాం. బ్లాక్లో కూడా 3,500 ఇస్తామన్నా మాకు సిలిండర్ ఇవ్వట్లేదు. రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి అనేది మేము ఆలోచించుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉంటే గ్యాస్ సిలిండర్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. కంపల్సరీగా 200 నంబర్స్ కాల్స్ వస్తున్నాయి డైలీ. నాకు ఎట్లా ఏం చేయాలి, స్టవ్ తేవాలా, గ్యాస్ తేవాలా, ఏంటి మనం పిల్లల్ని ఎట్లా సర్వీస్ చేయాలి, పిల్లల్ని ఎలా మనం కాపాడుకోవాలి,
ఇప్పుడు ఉన్న పళంగా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ జాబులు వదిలేసుకొని వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు భోంచేస్తారు? ఏదో ఒకటి మేము పెట్టి చూడాల్సిన పరిస్థితి అమ్మ. కాబట్టి మా వంతు మేము ఎంత వీలైతే అంత ఎక్కడ దొరికితే అక్కడ ట్రై చేసి ఒక్క సిలిండర్ అయినా సంపాదించి వాళ్ళకి ఫుడ్ పెట్టే పరిస్థితిలోనే ప్రతి ఒక్కళ్ళం ఉన్నాం. కానీ చాలా మంది హాస్టల్ ఓనర్స్ మేము ఇక అంటే గ్యాస్ రేట్లు పెరిగినాయి, మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం, క్లోజ్ చేస్తామన్న పరిస్థితిలో చాలా మంది కూడా చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేసే సహకారం ఉంది? మా అసోసియేషన్ ద్వారా మేము ప్రతి నిర్ణయం తీసుకునేది, ప్లస్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు మెసేజ్ చేసుకుంటూ, గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకుంటూ, అందరిని ఎడ్యుకేట్ చేసుకుంటూ, అందరినీ కలుపుకొని వెళ్తున్నామమ్మా. అందరూ కూడా అదే ప్రయత్నంలో ఏంటి అనేది సలహాలు తీసుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సమాధాన పరుచుకుంటూ, ఎక్కడ గ్యాస్ దొరుకుతుంది, ఎక్కడ పొయ్యిలు దొరుకుతున్నాయి, ఎక్కడ బ్రికెట్స్ దొరుకుతున్నాయి, ఎక్కడ మనకి అవైలబుల్గా మనం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి అనే ప్రయత్నంలోనే కొనసాగిస్తున్నాం. కానీ పూర్తిగా క్లోజ్ చేసేద్దామన్న ఆలోచనకి రాలేకపోతున్నాం. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనేది ఒక మోటివ్ మాది. మేము సర్వీస్ సెక్టార్తో ఓన్గా మా పెట్టుబడితోటి లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతూ ఉంది. ఇది వదిలేసుకొని వెళ్ళేది కాదు. ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్ మీద మినిమం టు మినిమం ఒక్కొక్క హాస్టల్కి 1.5 CR నుంచి 2 CR వరకు కూడా ఉంది. అందువల్ల మాకు ఆ ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటి అంటమ్మా, ఇప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టే ప్రయత్నంలోనే మా ప్రయత్నం అనేది కొనసాగుతుంది. మూసివేయాలనే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఉన్న సమస్యలు మాకు పిల్లలు లేని సమస్యలతో పాటు ఇప్పుడు ఈ గ్యాస్ కూడా యాడ్ అయింది. కాబట్టి మా వాళ్ళు ఏంటి అంటే పూర్తిగా తట్టుకోలేని స్థితిలో హాస్టల్స్ క్లోజ్ చేయాలన్న సిచ్యువేషన్కి వచ్చారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, హాస్టల్స్ రన్ చేయలేక, ఆక్యుపెన్సీ లేక. దాంతోపాటు ఇప్పుడు ఈ యుద్ధం ప్రభావంగా గవర్నమెంట్ని అనడానికి వాళ్ళు చెప్పేదానిలో తప్పులేదమ్మా. కానీ ఏంటి అంటే బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది. అది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు కానీ, ఇంధన శాఖ మంత్రి కానీ కొంత తీసుకొని, మా హాస్టల్స్ ఉన్నాయి, ఈ హాస్టల్స్కి సంబంధించి మాకు లెటర్ ప్యాడ్ ఉంటుంది, ఆ లెటర్ ప్యాడ్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఒక సిలిండర్, రెండింటికి బదులు ఒక్క సిలిండర్ ఇచ్చినా కూడా మేము పిల్లలకు సర్వీస్ చేసి ఈ పిల్లల్ని అందరినీ వెళ్లకుండా చూసుకుంటే మనకి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు అందరు పిల్లలు వెళ్ళిపోయారు అంటే మోస్ట్ ఆఫ్ ద హాస్టల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి అంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద కొంచెం ఆలోచించి, సంబంధిత మంత్రులు కూడా ఆలోచించి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎలాగంటే కనీసం రోజుకొక సిలిండర్ అన్నా ఇవ్వగలిగితే, కెపాసిటీని బట్టి 2 రోజులకు ఒక సిలిండర్, రోజుకొక సిలిండర్ ఇస్తే పిల్లలకు సర్వీస్ చేస్తాం. మన హైదరాబాద్ ఇమేజ్ కాపాడుకుంటూ సర్వీస్ సెక్టార్లో ఉన్న మేమందరం కూడా మా వంతు మేము ప్రయత్నం చేసి పిల్లలందరికీ కూడా మంచి ఫుడ్ ఇవ్వడానికి, అకామిడేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. ఈ విధంగా మేము గవర్నమెంట్కి మా వంతు వాళ్ళ సహకారం అందిస్తే మేము గట్టిగా నిలబడి ఈ క్రైసిస్ని ఎదుర్కొని హైదరాబాద్ ఇమేజ్, మన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇమేజ్ దెబ్బతినకుండా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందని సార్ని రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా వరకు కూడా అటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, మెయిన్ అటు వాటిలో చూసుకుంటే అక్కడున్న హాస్టల్స్ కూడా చాలా ఎక్కువ. చాలామంది గ్యాసులు లేక వంట అంటే గట్టెల పొయ్యి మీద కూడా వండి పిల్లలకు పెడుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి అంటే మీరు ఇన్ని హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, అంటే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఏమన్నా ఇక్కడ ఉందనుకుంటున్నారా? ఆల్రెడీ ఉందమ్మా, అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. కానీ మేము 21 ఇయర్స్గా ఉన్న వాళ్ళం కాబట్టి మేము పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నామంటే మా వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చేలాగా పోరాడుతున్నాం. ఏదో ఒక విధంగా వ్యవస్థను నిలబెట్టాలి, కూలిపోకుండా చూసుకోవాలన్న ప్రయత్నంతో పోరాడి ఒక ఐటెం తగ్గించి 2 ఐటెంలు కూడా పెట్టి పిల్లలకు సర్వీస్ చేస్తున్నాం. ఆల్రెడీ మా పిల్లలు కూడా భోంచేస్తున్నారు, మీరు వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు ఎలా సర్వీస్ చేస్తున్నాం అనేది. కాబట్టి మేమైతే వీలైనంత వాటికి గవర్నమెంట్ సహకారంతో ముందుకు వెళ్దామనే ఉందాం, కానీ క్లోజ్ చేద్దామని లేదమ్మా. ఇంకా అనూహ్యమైన పరిణామాలు వస్తే మాత్రం క్లోజ్ చేయడం తప్పక మాకు ఇంకో పరిష్కారం కూడా లేదు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా పిల్లల్ని మేము క్లోజ్ చేసాం ఇంకా 2 రోజులలో, అంటే వేరే హాస్టల్ చూసుకోండి అని కూడా కొంతమంది మేనేజ్మెంట్ అంటున్నారు. వాళ్ళకి అంటే మీ దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఇచ్చుకునే అవకాశం ఏమైనా ఉందా పిల్లలకు? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేదానికి అవకాశం అంటే వాళ్ళ హాస్టల్ పరిస్థితిని బట్టి, వాళ్ళకి సోర్సు లేదు అని బట్టి వాళ్ళు ఒకవేళ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అమ్మా. నా దాకా అయితే నా నోటీస్కి రాలేదు ఇప్పటి వరకు ఇలా క్లోజ్ చేస్తున్నాం అనేది. ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నామని మా సభ్యులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఆ పరిస్థితే వస్తే మిగతా వాళ్ళం ఎవరైనా కూడా సర్వీస్ చేయగలిగిన వాళ్ళం కంపల్సరీగా సర్వీస్ చేస్తామే, కానీ పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. పిల్లలకు సర్వీస్ చేద్దామనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మీరు హాస్టల్స్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది, ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. కానీ మీ తరపు నుంచి పిల్లలకు, హాస్టల్లో ఉండే పిల్లలకు ఏం సూచనలు ఇస్తారు? అంటే అడ్జస్ట్ అవ్వడం కానీ అది అలాంటి విషయం.
మా తరపు నుంచి మేము చెప్పేదానికన్నా పిల్లలు కూడా ఒక్కసారి నేను చెప్పగానే నా ఇంటర్వ్యూ ఒకసారి ఆల్రెడీ ఐ న్యూస్లో మహా న్యూస్లో వచ్చిందమ్మా. ఆ రోజు మా పిల్లలకి చెప్పడం జరిగింది. మా పిల్లలు సానుకూలంగా స్పందించి మేము ఇచ్చే సర్వీస్ని తీసుకుంటూ మీరు చాలా మాకు ఇబ్బంది లేకుండా సర్వీస్ చేస్తున్నారని చాలా అడ్జస్ట్మెంట్ తోటి నడుపుతున్నారమ్మా. మా పిల్లలు ఎటువంటి గొడవలకి రావట్లేదు, చాలా అర్థం చేసుకునే పరిస్థితిలోనే మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఎందుకు అంటున్నామంటే సర్వీస్ సెక్టార్లో మాకు మంచి పేరు ఉంది. ఆ పేరుతోటి మా పిల్లలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వాళ్ళ సహకారంతో మేము కూడా మంచి సర్వీస్ ఇస్తూ ముందుకెళ్దామనే చూస్తున్నాం. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం హెల్ప్ ఉంటే మాకు బాగుంటుంది అనేది మా ఆలోచనమ్మ. అంటే హాస్టల్ క్లోజ్ చేసే అవకాశం అయితే లేదు అని అయితే మీరు చెప్తారు. మ్యాక్సిమం క్లోజ్ చేసేదానికి అవకాశం లేదమ్మా. ఇక పూర్తిగా ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు అనుకుంటే కుదిరినంత వాటికి ఒక అన్నము ఒక కూర కట్టెల పొయ్యి మీద అయినా సరే వండి పెట్టే ఆలోచనే ఉంది, కానీ నాకైతే క్లోజ్ చేద్దామన్న ఆలోచన అయితే లేదమ్మా. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఐటీ సెక్టార్లో హాస్టల్స్ కావచ్చు, మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హోటల్స్ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా అమీర్పేట్ అనేది అటు హాస్టల్స్కి ఒక మెయిన్ పాయింట్గా ఉంటుంది. ఇక్కడ కూడా హాస్టల్స్ క్లోజ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి, కానీ వాటిని నమ్మొద్దంటూ కూడా అటు అసోసియేషన్ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.